హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్‌లో ఎగ్ బిర్యానీ కుక్కర్‌లో ఎలా చేయాలో చెప్పబోతున్నాను. చాలా ఈజీగా, టేస్టీగా ఇలా కుక్కర్‌లో చేసుకోవచ్చు. ఎగ్ బిర్యానీ చేయడం పెద్ద ప్రాసెస్ అనుకునే వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ బిర్యానీ పక్కాగా నచ్చుతుంది. మరి ఎగ్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్‌లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్‌లోకి 3 స్పూన్స్ ఆయిల్‌ని తీసుకుందాం. 2 పెద్ద ఉల్లిపాయలను ఇలా సన్నగా పొడుగ్గా తరిగి తీసుకోండి. ఇందులోని 3 వంతులు కుక్కర్లోకి తీసుకుందాం. మిగిలిన ఈ ఒక్క వంతు ఉల్లిపాయలని పక్కన పెట్టి ఈ ఆనియన్స్ని ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా గరం మసాలా వేసి కలపండి. ఇందులోకి ఉడికించి ఘాట్లను పెట్టిన ఎగ్స్ని తీసుకొని ఫ్రై చేయండి. ఎగ్స్ పైన లేయర్ కొంచెం క్రిస్పీగా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి ఆయిల్లో నుండి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదే ఆయిల్లోకి మరో 2 స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. ఇందులోకి స్పైసెస్ వచ్చేసి 2 బిర్యానీ ఆకులు, 2 మరాఠీ మొగ్గ, 3 యాలుకలు, 8-10 మిరియాలు, 7-8 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్కను వేసి ఫ్రై చేయండి. ఇందులోనే మిగిలిన ఉల్లిపాయలను కూడా వేసి ఫ్రై చేసుకుందాం. అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఫ్రై చేయండి. ఇవి అన్నీ ఫ్రై అయ్యేలోపు రైస్ని తీసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఒక బౌల్లోకి తీసుకొని కడిగి తీసుకుందాం. ఈ బిర్యానీ కోసం రైస్ని నానబెట్టకుండా ఇలా వాష్ చేసి తీసుకుందాం. మరోపక్క ఆనియన్స్ కూడా ఫ్రై అయినాయి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే సరిపడంత ఉప్పును వేయండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి లో ఫ్లేమ్లో 30 సెకండ్స్ ఫ్రై చేయండి. మీరు బిర్యానీ స్పైసీగా తినాలి అనుకుంటే ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేయండి. ఇలా కలిపాక పెరుగుని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా బీట్ చేసి ఒక 3-4 స్పూన్స్ యాడ్ చేయండి. ఇలా పెరుగు వేయడం వలన బిర్యానీ చాలా బాగుంటుంది. అలాగే పెరుగు వేసేప్పుడు మంటను తగ్గించి వేసి బాగా కలపండి. చూడండి, ఎగ్ బిర్యానీ కోసం మసాలా పర్ఫెక్ట్గా తయారైంది. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. 2 గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి. ఒకసారి అంతా కూడా బాగా కలపండి. మీరు ఒకవేళ నార్మల్ రైస్ని యూస్ చేస్తుంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఫ్రై చేసిన ఆనియన్స్ని ఇలా లేయర్లా వేసుకుందాం. అలాగే కొత్తిమీర, పుదీనాని కూడా వేసుకుందాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ని ఒక వరుసలా వేసుకుందాం. ఈ బిర్యానీ ఈజీగా చేయడమే కాదు, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసిన ఎగ్స్ని కూడా పెట్టేసుకుందాం. ఆపై బ్రౌన్ ఆనియన్స్ని బిర్యానీలో ఈ బ్రౌన్ ఆనియన్స్ వలన టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర, పుదీనాను వేయండి. అలాగే టేస్ట్ కోసం నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. నెయ్యి యూస్ చేయడం వల్ల రైస్ అనేది మెత్తగా అవ్వకుండా పొడిలాడుతూ చాలా బాగుంటుంది. అంతే, కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. విజిల్లోని గాలి నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే యమ్మీ ఎగ్ బిర్యానీ రెడీ. చూడండి, రైస్ కూడా చక్కగా ఉడికింది. ఒకసారి కింద నుండి పైకి ఇలా కలిపి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయండి. దీనివలన తడిగా ఉన్న రైస్ పొడిగా అవుతుంది. అలా తింటూనే ఉండిపోవాలి అనిపించేంత టేస్టీగా చాలా బాగుంటుంది. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ రెడీ. ఈ ఎగ్ బిర్యానీని ఆనియన్స్ అండ్ పెరుగు రైతాతో తింటే ఎంతో బాగుంటుంది.
మీరు ఒకసారైనా ఇలా ప్రెషర్ కుక్కర్లో బిర్యానీని ట్రై చేయండి. మళ్ళీ ఎప్పుడు చేసినా ఇలానే చేసుకొని తింటారు. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ బిర్యానీ రెసిపీ నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని